UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నీకు వర్కౌట్ అయిన ఏంటి, వర్కౌట్ కానివేంటి? కానివి అంటే నాకు ఓరిదేవుడా మీద ఉండే సార్ చాలా. అది దేర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ఆ సినిమాకి. ఓకే. వన్ డైరెక్టర్ చెప్పిన మాట ఓరిదేవుడా డైరెక్టర్ తమిళనాడు నుండి వచ్చిన అశ్వథ్ అనే ఒరిజినల్ తీసిన ఆయన. అవును. నేను నా అట్లనే తీద్దాం అనుకున్నా కానీ నాకు ఫస్ట్ డే థియేటర్కి వస్తే కానీ అర్థం కాలేదు నీ ఆడియన్స్ ఎవరని. ఓహో. నేను సినిమా తీసేసాను నీతో, నాకు నీతో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే అర్థమైంది నీ ఆడియన్స్ ఎవరని. నేను ఇంకొంచెం వేరేలాగా చూపించటోండి నిన్ను సేమ్ కథతో. నేను తమిళ్ ఎట్లుందో తెలుగులో అట్లనే చూపించిన అర్జున్ని. నీ మోడ్ ఫాలో అవ్వలేదు తను. అంటే ఆయనకి ఫస్ట్ డే థియేటర్కి వచ్చేదాకా కూడా అర్థం కాలేదు మన మోడేంది అసలు అని. ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత పాగల్ ఫస్ట్ డే వచ్చి చూసిండు. అప్పటికి కొంచెం బ్యాలెన్స్ ఉండే వెంకటేష్ గారిది, అది ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది. అదొక స్టంట్. అంటే మనోడు టూ సాఫ్ట్ ఇంట్రోడ్, అంటే మనకు ఒక థియేటర్కి మన కోసం వచ్చిన వాళ్ళకి ఒక అడల్నల్ రష్ ఉంటుంది కదా, అది ఇచ్చేటట్టు ఏం ప్లాన్ చేసుకోలేదని ఆయన 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 పశ్చాత్తాపడ్డది ఆ రోజు మధ్యాహ్నం నాతో కలిసి. 7-8 సినిమాలు ఉంటే తొడగొట్టి రిలీజ్ చేయొద్దని అర్థమైంది ఆ సినిమాతో. ఇట్ రిలీజ్డ్ విత్ 7-8 ఫిల్మ్స్ అండ్ కాంతారా సెకండ్ వీక్ రన్నింగ్. అబ్బా, అది 2వ వారం కదా హిట్ అయింది. అవును. కాంతారాతో పాటు రిలీజ్ అయిపోతే ఏం కాకపోవు. కరెక్ట్. కాంతారా రిలీజ్ అయినా నెక్స్ట్ వారం రిలీజ్ అయింది. అది మంచి పీక్ లోకి వచ్చింది. అది 2వ వారం అందుకుంది కదా. అవును, అది అందుకుంది. 6 సినిమాలు వేరే ఉన్నప్పుడు వేసినుండదు. దాని తర్వాత అదొకటి లెసన్. అంటే మనకి ఎంత పౌరుషం ఉన్నా, మన సినిమా ఎంత బాగున్నా, మాక్సిమం యూ షుడ్ ట్రై టు టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నది అర్థమైంది. ఒక నార్మల్గా అట్లా ఉన్న సినిమాకి మంచి రిలీజ్ పడి ఆకాశంకి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి. అవును, చాలా మంచిగా ఉన్నా కూడా టైమింగ్ అటు ఇటు అయ్యి ఓరిదేవుడే వుడ్ హావ్ డిజర్వ్డ్ ఈవెన్ మోర్. అంటే అది ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి చూసిన వాళ్ళు వీళ్ళు అందరూ, దట్ ఈస్ ఆల్సో లిటిల్ క్లాస్ ఫిల్మ్. క్లాసిక్ గా ఉంటుంది, మంచిగా అప్రిషియేట్ చేస్తారు. కానీ రిలీజ్ అయినప్పుడు ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అవును, అది మిస్ అయింది ఆ ఒక సినిమాకి. అది ఒక్కటేనా నీకు మిస్ ఫైర్ అయిన ప్రాజెక్టు? అంటే మిస్ఫైర్ అని కూడా చెప్పలేను. దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నది ఏం లేదు ప్రొడ్యూసర్. కాకపోతే మనం ఒక అంచనా వేసుకుంటాం కదా, అదే మిస్ ఫైర్ అవడం అంటే అదే అంచనా మిస్ అయ్యింది. ఇప్పుడు డబ్బులు రావడం కాదు కదా హీరోకి ఇంపార్టెంట్. జనాలు బా ఏం చేశాడు విశ్వక్, అది కాదు. గగనమవుతుంది కదా మధ్యలో. ఏది డబ్బు పెట్టి తిరిగి రావడం అనేది కూడా పెద్ద టాస్క్ కదా. అదే మెయిన్ టాస్క్. విశ్వక్ సేన్ చెత్తగా చేసాడు అనుకోని ఫర్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ మనీ విల్ స్పీక్ అబౌట్ ది సక్సెస్. సినిమా హిట్, గ్యారంటీ హిట్, యూ విల్ బీ ఇన్ ద రన్. సో ఆ విషయంలో ఐ వాజ్ ఆల్వేస్ బ్లెస్డ్. ఓకే. బాగా ఎక్స్పెక్టెడ్ నువ్వు చేసింది సేమ్ లైన్స్లో అంత బ్రహ్మాండంగా నువ్వు రిజల్ట్ వచ్చిన సినిమా ఏది నీ దృష్టిలో? ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చిన రిజల్ట్ అయితే అంటే అన్డౌటెడ్లీ ఫలక్నామా దాస్ సార్. ఈరోజు ఇక్కడ కూర్చున్నా అంటే కూడా దట్ వన్ ఫిల్మ్. ఫలక్నామా ఓనర్ గా నీకు ఫలక్నామా దాస్ సార్ ఏదన్నా. అవునా? ఈవెన్ టుడే ఇన్ని సినిమాలు చేసాక కూడా అదే సార్ నాకు దాంతోనే మర్యాద, కొంచెం పేరు, కొంచెం చాలా రకాలుగా నా మీద. ఓకే, యూత్ అండ్ మాస్ విపరీతంగా ఫాలో అయ్యారు ఆ సినిమాని. స్టిల్ ఐ రిమెంబర్. అప్పటికి మన పేరు కూడా మన ఫేస్ కూడా సరిగ్గా తెలియదు సార్, ఎవరికి తెలీదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోతే బయట జనాలు వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు చూసారు. నేను అనుకుంటున్నాను, అమ్మ రిలీజ్ కూడా కాలేదు సినిమా, టీజర్ ట్రైలర్కి అంత ఓన్ చేసుకున్నారు జనాలు. అవును, నాని అని వస్తుండే ఆ రోజు ప్రీ రిలీజ్కి జేఆర్సీకి వెళ్తుంటే మా మమ్మీ నలిగిపోతుండే గ్రౌండ్లో. అయ్యో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లుంటుంది అన్నాడు అంత జనం. నేను వెళ్తుంటే అక్కడ నేను నా ఫ్యామిలీని చూస్తున్నాను నలిగిపోడు జనాల మధ్యలో. ఓకే. సో ఎనీడే ఫలక్నామా మదర్ అనుకుంటుంది, మదర్ ఆఫ్ మై కెరీర్, మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ యువర్ కెరీర్. అమ్మ నాన్న అదే. కానీ ఆ తర్వాత నీ కెరీర్ కంటిన్యూటీ కనుక చూస్తే ఒక ఫాస్టర్ పేస్లో నువ్వు ముందుకు వచ్చావని అనుకుంటున్నావా, లేకపోతే
అలా స్లోగా వెళ్తున్నది అనిపిస్తుందా నీకు నీ కెరీర్? నేను వచ్చి 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంతే 2019 అనుకో. 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ తీసేసి ఇప్పుడు చెప్పండి 10 సినిమాలు లెక్కేసి 3.5 సంవత్సరాలు మిగిలింది అనుకున్నా. 2 సంవత్సరాలు కోవిడ్ తీసేయాలి కదా, తీసేయాలి, 100% తీసేయాలి. తీసేస్తే 3.5 సంవత్సరాల్లో 10 రిలీజ్లు. ఆ 2 సంవత్సరాలు ఉంటే ఇంకో 4 సినిమాలు ఇచ్చేటండి కదా. 100% సో 2 ఇయర్స్ మైనస్ చేసి మీరు చెప్పండి 3.5 years లో 10 రిలీజ్లు. అదే నా షూటింగ్ అప్పుడు నువ్వు నా ఇంట్రడక్షన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాం మేము. నేను ముందు చెప్పిన ఇంట్రడక్షన్ అదే చెప్పింది నేను. అంటే నార్మల్ గా మీకు హీరోలకి ఫాస్ట్ అనుకోండి సార్. నా కంపారిజన్ ఎట్లుంటుంది తెలుసా, ఎన్టీఆర్ అన్న 17 years అప్పటికే కొట్టేసిండు. మనం లేటుగా అంటే నేను ఎనీడే నేను 10 మంది నేను ఎన్టీఆర్ అన్న లైక్ యాక్టింగ్ వైజ్ కానీ ఏదన్నా ఉంటే తారక్ అన్నని అండ్ లియోనార్డో డికాప్రియో ఇష్టం, ఇర్ఫాన్ ఖాన్ ఇష్టం, ధనుష్ గారు ఇష్టం. సో వీళ్ళని కొందరిని చూస్తాం కదా. ఇఫ్ ఐ సీ ఆల్ దీస్ పీపుల్ అచీవ్డ్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్, నాకు 23 లేట్ అనిపిస్తుంది. 22కి వచ్చింది ఫలక్నామా దాస్ బ్రేక్ అనుకుంటే, 22కి షూట్ నడుస్తుంటే 23కి రిలీజ్ అయింది. నాకు లేట్ అనే అనిపిస్తుంది సార్. అవునా? అంటే ఏజ్ వైజ్ చూసుకుంటే నాకు లేట్ అనిపిస్తుంది. 21కి అట్లీ ఫస్ట్ సినిమా తీసేసిండు, రాజారాణి సినిమా డైరెక్షన్ చేసేసిండు. ఇప్పుడు మన అట్లీ జస్టిన్ బీబర్ 17 years సూపర్ స్టార్ అయిపోయాడు. సో ఇవన్నీ ఉంటాయి మైండ్లో. సో ఇవన్నీ ఉన్నందుకు ఎప్పుడు తలకే నాకు తెలిసి, అందుకే కళ్ళు నెత్తికెక్కకుండా నువ్వేం పీకలేదు, పీకిన చాలా మంది ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు నేనే చెప్పుకొని పెద్దగా భూమి మీద ఉంటాం ఎప్పుడు. అందుకే అంటే ఇప్పుడు నువ్వు అన్నది ఎర్లీగా రాకపోవడం అన్నది, లేకపోతే ఎర్లీగా రావడం అన్నది అది పెద్ద క్రైటీరియా కాదు విశ్వ. అవునవును, దట్స్ నాట్ ఎ బిగ్ క్రైటీరియా. ఒక్కొక్కరికి తొందరగా వస్తుంది ఛాన్స్, కొంతమందికి కొంచెం లేట్గా వస్తుంది. దట్స్ నాట్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ది ప్రెసిడెంట్స్ చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. కాకపోతే వచ్చిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. 100%. నీ బుల్లెట్ దిగిందా? మీరు చెప్పండి. కాదు, నువ్వు చెప్పాలి. ఎందుకంటే నీవు ఇంత ఎంజాయ్ చేసి కెరీర్ని సొంతంగా ఫలక్నామా దాస్ తీసేసి అసలు నీ ఎంట్రన్స్ నీవి మామూలు కావు. అంటే నువ్వు సొంతం చేసేసుకున్నావు నీ ప్లేస్ని. నువ్వు ఎవరు ఇచ్చింది కాదు నీకు. అవునా? ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా సార్. నీకు నువ్వు సొంతం చేసుకున్నావు అది ఆ ప్లేస్ని. ఇప్పుడు అలాగ చెయ్యడానికి నీకెందుకంత ప్యాషన్ సినిమా మీద? డెఫినెట్లీ చాలా హ్యూమిలేట్ అయినాకనే తీసుకున్న డెసిషన్ సార్ అది. అంటే చాలా హ్యూమిలేట్ అయిన ఉండే ఆ 3-4 నెలలు కొన్ని సినిమాలు, ఒక 2-3 సినిమాలలో 3-4 నెలలు సెలెక్ట్ అయినావు, నువ్వే హీరో అనడం, రోజు ఆఫీస్కి వెళ్ళడం, నార్మల్గా మన సినిమా మనం సెలెక్ట్ అయిన పోకపోతే మనం అనుకుంటారేమో అని 3-4 నెలలు ఆఫీస్లో ఉండడం, మనం తీసేసినట్టే దానికి నెల తర్వాత తెలవడం, అయ్యో తీసేసినట్టు 15 రోజులు. సో ఒకరోజు చాలా బాధపడే డల్ అయిపోయి ఉండే ఇంట్లో. అప్పుడే మలయాళం సినిమా చూసి అంగమల్ డైరీస్ చూసి అది చాలా అగ్రెసివ్గా తీసుకున్న డెసిషన్ అది.